వెల్కమ్ టు కేకే కుకింగ్ ఛానల్. మనం ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ గురించి నేర్చుకుందాం. సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్. ఓకే, మనం ముందుగా కడాయి పెట్టుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఒక గుడ్డు, ఒక ఎగ్ వేసుకుందాం. నేను ఒకటి వేస్తున్నా, మీరు 2 వేసుకున్నా కూడా బాగుంటుంది. 2-3 కూడా వేసుకోవచ్చు, పిల్లలకి ఇంకా బాగుంటుంది 2-3 వేసుకుంటే గుడ్లు. ఓకే, కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. రెడ్ ఫ్రై అయ్యేదాకా మంచిగా ఎగ్ కాలింది తింటే కొంచెం బాగుంటుంది. ఓకే, ఇప్పుడు కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి 2-3 వేసుకోండి, సన్నగా కట్ చేసుకొని. బీన్స్, కరివేపాకు కొన్ని వేసుకోండి. మీ దగ్గర క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. 2 మిరపకాయలు కూడా వేసిన నేను, ఒక 2. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి మంచిగా, కొంచెం రెడ్గా. కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, పచ్చిగా ఉంటే మొత్తం. దీంట్లో మీరు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు, చిన్నగా కట్ చేసుకొని, ఇంకా బాగుంటుంది. ఫాస్ట్ ఫుడ్లో మనం బయట కొంటాం కదా, అలా ఆ టైప్లో వస్తుంది మీకు మంచిగా. క్యారెట్ ముక్కలని, క్యాబేజ్, బీన్స్ ఇవన్నీ వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, అవడానికి వచ్చింది. ఇప్పుడు మనం రైస్ తీసుకుందాం. ఇప్పుడు మా దగ్గర ఎక్కువ మిగిలిపోయి ఉండే నైట్, అందుకే ఏం చేయాలో అని ఇదొకటి. ఇప్పుడు మొత్తం మిగిలిపోయిన రైస్ మొత్తం కడాయిలో మొత్తం కలుపుకోవాలి. అయిపోయింది మొత్తం. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం దాన్ని మిక్స్ చేసుకుందాం మనం. మిక్స్ మొత్తం లైట్గా కొంచెం నిదానంగా మిక్స్ చేసుకుంటే కింద పడకుండా ఉంటుంది. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత ఓకే, ఇది ఇట్లా మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెం కాలనీయాలి ఇది రైస్కి. ఓకే, ఇప్పుడు కొంచెం 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఓకే, ఇంకొంచెం వేసుకుందాం సాల్ట్. ఇప్పుడు మిర్చి పౌడర్ 1 స్పూన్ వేసుకుందాం. మీకు కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి మీరు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాం మనం. మొత్తం కలుపుకుందాం. చూడండి, ఎగ్ కొంచెం ఒకటే వేసిన కదా, కొంచెం కనబడదు. అదే మీరు 2-3 ఎగ్స్ వేసుకుంటే మంచిగా మొత్తం ఎగ్ ఉంటుంది. మంచిగా తినడానికి కూడా, చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఎక్కువ ఎగ్, ఒక 2 ఎగ్స్ 3 ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఓకే, మొత్తం మిక్స్ అయిపోయింది. కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని మొత్తం మిక్స్ అయిపోయింది. కొంచెం వేడి బాగా చేస్తే బాగా వస్తుంది. మీరు ఇందులో నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోండి, బాగుంటుంది. మంచిగా ఒక 1/2 నిమ్మకాయ కట్ చేసుకొని మంచిగా దాన్ని నిమ్మకాయ కూడా వేస్తే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇది చూడండి, కొత్తిమీర వేస్తున్నా. ఓకే, కొత్తిమీర అయిపోయింది. పుదీనా ఉంటే పుదీనా కూడా వేయండి మీరు, ఇంకా టేస్ట్ ఇంకా మస్తు ఉంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది పుదీనాది. నిమ్మకాయ కూడా దాని మీద వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ పెట్టి అయిపోయింది. చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ చూడండి ఎంత బాగుంది చూడడానికి. ఇప్పుడే తినాలనిపిస్తుంది నాకు మాత్రం.
అయిపోయి వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వంటతో మళ్ళీ కలుద్దాం.